నేను సింగిల్ పుట్టి తీసుకున్నాను. మళ్ళీని సరిపడు కూర వండుతున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, అల్లం, 5 లవంగాలు, గసగసాలు, జీలకర్ర ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకున్న చిన్న చెక్క ముక్క, అల్లం, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, కారం, సాల్ట్, ఉప్పు, కారం వేసేసుకున్నాం కనుక శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి. పట్టుకున్న మసాలా కలుపుకోవాలి. ఎంత పడుతుందో చూసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా వేయాలి. రైస్ ఏరమైన వేసేసుకుందాం. ఇందులో ఆయిల్ ఎక్కువ పడుద్ది. మసాలాలు ఎక్కువ వేసుకున్నాం కనుక కూరలో తక్కువే పడింది. టేస్ట్ ఉప్పు చూస్తేనే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది మీ ఊళ్ళో దొరికితే కంపల్సరీ ఇలా వండి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది. ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం.